మామ పాండవులు వనవాసం చేసిన చోటు అనేది కేవలం మన కాకినాడకి 22 కిలోమీటర్ దూరంలో ఉందని మీకు తెలుసా? ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చెప్తాను, ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఇప్పటి వరకు మన పేజింగ్ అని ఫాలో అవ్వకపోతే ఫాలో అయితే అయిపోండి. అసలు మ్యాటర్ ఏంటంటే, మన రీసెంట్ గానే పెద్దాపురం వెళ్ళినప్పుడు నేనైతే పాండవులు మెట్ట దగ్గరికి అయితే వెళ్ళాను. ఇది ఒక రహస్యమైన చరిత్రతో కూడిన ప్రదేశం. పాండవులు మహాభారతంలో ఉండే 5 వీరులు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో కొన్ని రోజుల పాటు తలదాచుకున్నారని ఇక్కడ ఉండే స్థానికులు చెప్పడం అయితే జరిగింది. అప్పటి నుండి ఈ ప్రదేశానికి పాండవుల మెట్ట అనే పేరు వచ్చిందంట. ఇక్కడ పైనుంచి చూడగలిగే ప్రకృతి దృశ్యం అద్భుతంగాను, పల్లె వాతావరణంతో కూడిన ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనిపించేలా అందమైన ప్రకృతితో ఉంటుంది. పాండవుల మెట్ట దగ్గర చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ఆలయం శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి దేవాలయం. దీనితో పాటుగా మెట్లు ఎక్కేటప్పుడు కనిపించే ఆంజనేయ స్వామివారిని, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ చంద్రాలయం మరియు ఇంకా చాలా దేవతామూర్తుల చిన్న చిన్న ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయి. ఇక్కడ జరిగే పూజలకు వేడుకలకు స్థానికులు వస్తారంట. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, భక్తికి స్థలంగా కూడా నిలిచింది. ఇక్కడ చాలా పెళ్లిళ్ళు కూడా జరిగాయంట. ఇక్కడ టెంపుల్ కి విజిట్ చేయడానికి టికెట్ ప్రైస్ అయితే 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ పైకి చేరుకోవడానికి రోడ్డు మార్గం మరియు మెట్ల మార్గం కూడా అవైలబుల్ ఉంది. ఈ టెంపుల్ కి ఎటువంటి టైమింగ్స్ ఉండవని అక్కడ ఉన్న స్టాఫ్ అయితే చెప్పడం జరిగింది. ఊరికి దూరంలో ప్రకృతి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశంలో ప్రశాంతమైన సమయం గడపడానికి ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుంది. ఇది మన పెద్దాపురం టు సూరంపల్లి రూట్ లో రైట్ లో ఉంటదండి. మీ బ్యాచ్ లో నేచర్ అంటే ఇష్టం ఉండి మీ ఫ్రెండ్ కి ఈ ఏరియా అయితే షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఊరికి దగ్గరలో ఇటువంటి ప్లేస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.